अगर दूसरा कुछ देना है तो फिर हम कैबिनेट में डिस्कस करेंगे. గౌరవ సభ్యులందరికీ నేను మనవి చేసేది ఏంటంటే ఇప్పుడు గత 2-3 నెలల నుంచి మొత్తం రాష్ట్ర యంత్రాంగం ఈ సోషియో ఎకనామిక్ సర్వే బేసికలీ బీసీ క్యాస్ట్ సర్వే మీద పూర్తిగా నిమగ్నమైంది. అది ఇప్పుడు 98% పూర్తయింది. మీలో ఎవరైనా చేయకుంటే అది కూడా మీరు చేసుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మేము చర్చించేది ఏంటంటే మీ సలహా కూడా ఇవ్వండి. ఈ బీసీ క్యాస్ట్ సర్వే మన దగ్గర ఇప్పుడు ఒక డేటా బేస్ ఉంది. సో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ సంక్రాంతి మేము అప్లికేషన్స్ తీసుకొని ఈ డేటా బేస్తోని కంపేర్ చేసుకొని ఈ ఇష్యూ ఆఫ్ స్మార్ట్ రేషన్ కార్డ్స్ మొదలు పెట్టబోతున్నాం. ఐఎమ్ వెరీ షూర్ ఈ మొత్తం ప్రాసెస్ ఎక్స్పెడైట్ చేయబోతున్నాం. అదేవిధంగా ఇప్పుడు భానుప్రసాద్ గారికి నేను రిప్లై ఇచ్చేదంటే రాష్ట్రంలో ఇప్పుడు కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ఏ రేషన్ డీలర్షిప్ వేకెంట్ అయితే వెంటనే నింపమని, ఎక్కడన్నా ఆ విధంగా జరగకుండా ఉంటే మా దృష్టికి తీసుకురండి. తప్పనిసరిగా అన్ని ఏదైతే రేషన్ డీలర్షిప్స్ వేకెంట్ అయినాయో తప్పనిసరిగా భర్తీ చేస్తాం. మరి ఈవెన్ అదర్వైజ్ ఒక బ్లాంకెట్ ఆర్డర్ కూడా ఇవ్వబోతున్నాం మీరు చెప్పిన దాని మీద. దట్ మొత్తం ఖాళీ ఉన్న రేషన్ డీలర్స్ ఇమ్మీడియట్గా ఫిల్అప్ చేయాలి. థ్యాంక్ యూ. ఆనరబుల్ జీవన్ రెడ్డి గారు. నేను ఒక 2-3 ప్రధానమైనటువంటి ఒకటే చెప్పు. లేదు సార్, ఇప్పుడు అంటే గత ప్రభుత్వ హయమే కానివ్వండి, అంత ముందు కానివ్వండి, ఈ నూతనంగా ఏర్పడ్డటువంటి ఒక గ్రామ పంచాయతీలకు రేషన్ షాప్స్ మంజూరీ లేవు. మన ఉమ్మడి గ్రామం ఉన్నప్పుడు ఉన్నటువంటి రేషన్ షాప్స్ మినహా నూతనంగా గ్రామ పంచాయతీ రూపొందింపబడ్డ తదుపరి ముఖ్యంగా గిరిజన ప్రాంతాలే కానీ అవన్నీ గ్రామానికి సుదూరంగా ఉంటాయి కాబట్టి అక్కడ మీరు రేషన్ షాప్స్ విధిగా మంజూరు చేయవలసినటువంటి ఒక ఆవశ్యకత ఉందని చెప్పని నేను సభ ద్వారా గౌరవ మంత్రి గారు దృష్టి తీసుకెళ్తున్న అధ్యక్ష. ఒకటి. రెండోది అధ్యక్ష, ఈ గైడ్లైన్స్ ఏదైతే మీరు రేషన్ కార్డు జారీ చేయడానికి మా సలహాలు సూచనలు అడిగారు, నేను కూడా సభ్యుడిగా నా సలహాలు సూచనలకు ఇవ్వడం జరిగింది. ఈ రేషన్ కార్డు జారీకి సంబంధించి పట్టణ ప్రాంతంలో 2 లక్షల రూపాయల ఆదాయ పరిమితి అని, గ్రామీణ ప్రాంతంలో 1,50,000 రూపాయల ఆదాయ పరిమితిగా మీరు నిర్ణయించుకున్నట్టు పేర్కొంటున్న అధ్యక్ష. మీకు తెలియదు కదా అధ్యక్ష, ఇప్పుడున్నటువంటి ఒక పరిస్థితులలో వీళ్ళ పట్టణానికంటే గ్రామీణ ప్రాంతంలో వీళ్ళ కుటుంబ పోషణ భారం అధికంగా ఉంటుందని చెప్పక తప్పదు అధ్యక్ష. ఒకప్పుడు ఏదైతుందో నిత్యావసర వస్తువులు ఫుడ్ ఐటమ్స్ ఏదైతుందో గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి పట్టణానికి వస్తుంది. వెల్, ఇట్ ఇస్ గోయింగ్ ఇన్ రివర్స్. ఆనాడు కాయగూరలు, పాలు, పెరుగు, పండ్లు ఇటువంటి అన్ని ఏదైతుందో గ్రామాలకు వెళ్ళి పట్టణానికి వస్తుంది. ఇప్పుడు ఏమైపోతుంది, ఈ తినుబండారం ఏమన్నా కానివ్వండి చెప్పంటూ నేను గ్రామముల లభ్యత ఉత్పత్తి ద్వారా లభించేది ఎక్సెప్ట్ రైస్ మీకు ఏది లేదు. ఉత్పత్తి ద్వారా లభించేది ఎక్సెప్ట్ రైస్ ఏది లేదు. ఈవెన్ పల్సెస్ కానీ, ఆయిల్ కానీ, వెజిటేబుల్స్ కానీ ఏదైనా కానీ పట్టణంకి వెళ్ళే గ్రామానికి పోవాలని దాన్ని బట్టి ఏంటి నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు పట్టణాలలో ఉండేటువంటి ఒక ఆర్థిక భారం కంటే గ్రామీణ ప్రాంతంలో ఆర్థిక భారం ఎక్కువ అవుతున్నది. మీకు పట్టణాల్లో ఏ వస్తువు ఎంత దొరుకుతుందో దానికి 10% యాడ్ చేసుకోవాలి. వ్యాపారస్తులు ఏదైతుందో దాన్ని 10% యాడ్ చేసి అక్కడ లాభంతో అమ్మడం జరుగుతుంది. కాబట్టి నేనేమంటూ సార్ మీ ద్వారా మీరు ఈ 2 లక్షల రూపాయల ఆదాయ పరిమితి పట్టణానికి, గ్రామీణ ప్రాంతం అక్కడ కుటుంబ పోషణ అనేది ఆర్థికంగా ఎక్కువ భారం కాదనే భావనతోని మీరు 1,50,000 రూపాయల నిర్ధారణకు వచ్చి ఉంటారు. కానీ కుటుంబ పోషణ పట్టణానికంటే గ్రామాల్లోనే ఎక్కువది. ఈవెన్ హౌజెస్ అవైలబిలిటీ ఆల్సో హెచ్ఆర్ఏ మీకు పట్టణాల్లో ఉండడానికి ఇల్లు దొరుకుతుంది కిరాయి కంటే. గ్రామాలలో ఉండడానికి ఇల్లు కూడా దొరికే అవకాశం లేదు అధ్యక్ష. ఇవ్వడం సొంత ఇల్లు తప్పేది అవుతుందో ఉండడానికి ఇల్లు కూడా దొరికే అవకాశం లేదు. దయచేసి గౌరవ మంత్రి గారి వాళ్ళ క్యాబినెట్ సమావేశం ఉందంటున్నారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు, రెవెన్యూ శాఖ మంత్రులు, ముఖ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఈ ఆదాయ పరిమితిని ఏ విధంగా పట్టణ ప్రాంతంలో మీరు 2 లక్షల రూపాయలు నిర్ధారణ చేయడం జరుగుతుందో గ్రామీణ ప్రాంతంలో అదే 2 లక్షల రూపాయలు బిలో పవర్టీ లైన్ రేషన్ కార్డు జారీకి ఆ కొలతబద్ద ఏర్పాటు చేయడం ఇది అత్యవసరము, ఆవశ్యకత అని చెప్పని నేను ఈ గౌరవ సభ ద్వారా మీ దృష్టి పట్టుకొస్తున్నాను అధ్యక్ష. ఈ రేషన్ కార్డు జారీ కూడా టు మై నాలెడ్జ్ ఉమ్మడి రాష్ట్రం తదుపరి ఏదైతుందో మీ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఇచ్చారు. గత ప్రభుత్వం ఏదైతే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఇచ్చారు అవసరం మేరకు. కానీ రేషన్ కార్డు జారీ అయినట్టు ఏదైతే నాకు లేదు, నాలెడ్జ్ లేదు అధ్యక్ష. ఇప్పటి రేషన్ కార్డు అంటే అదే కిరణ్ కుమార్ రెడ్డి గారి బొమ్మ, మన శ్రీధర్ బాబు గారి యొక్క బొమ్మతోనే రేషన్ కార్డు ఉన్నాయి. తప్పేదైతుందో తదుపరి వచ్చిన ముఖ్యమంత్రి గారు కానీ సివిల్ సప్లైస్ శాఖ మాత్రులతో ఏదైతే రేషన్ కార్డు ఉన్నట్టు నాకు దాఖలా లేదు అధ్యక్ష.
మీకు చేసుకునే అవకాశం ఉండేకే వాళ్ళు మరి ఎందుకు చేసుకోలేదో నాకు తెలియదు అధ్యక్ష. నేనేమంటున్నా, రేషన్ కార్డు జారీ అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు ప్రతి సంవత్సరము వేల సంఖ్యలో కొత్త జంటలు రూపొందుకుంటాయి. ఇందులో ఏదైనా కన్నా డీవియేషన్ మీరు చెప్పండి అధ్యక్ష. ఇప్పుడు ఒక జంట నూతనంగా రూపొందుతుంది అధ్యక్ష. నెక్స్ట్ రాథోడ్ గారు, జగన్ రెడ్డి గారు, మీరు 3 సజెషన్స్ ఇచ్చారు. ఇది లాస్ట్ సార్. ఇంకా 4 ఇది లాస్ట్ సార్. క్లోజ్ చేయండి తొందరగా. ఓకే సార్. ఇది రూపొందిన తదుపరి ఏదైతుందో వాళ్ళకి పిల్లలు అవుతారు. మీరు అక్కడికి వెళ్ళి సభ్యులను డిలీట్ చేస్తారు, ఇక్కడికి వెళ్ళి సభ్యులను డిలీట్ చేస్తుంటే ఎట్లాగో వాళ్ళు రూపొందించి కార్డు జారీ చేస్తే అయిపోతుంది. ఈ కొత్త పుట్టిన పిల్లలకి ఏదైతుందో పాఠశాల స్కూల్లో అడ్మిషన్ నీకు కావాలన్నా, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏదైనా రేషన్ కార్డు కావాలి. రేషన్ కార్డు కావాలి. మీరు ఎట్లాగో జీవన్ రెడ్డి గారు ప్లీజ్ పెట్టకుండా వాయిదా పద్ధతి పెట్టకుండా దయచేసి ఏదైతున్నదో మీరు సత్వరం ఏదైతే నూతన సంవత్సరం కానుకగా వెంటనే జారీ చేయాలని చెప్పి వాళ్ళు క్యాబినెట్ లో మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పని నా యొక్క కోరిక. ఈ తెలంగాణ మరొకసారి నాకు అవకాశం ఇచ్చినందుకు మీ ద్వారా గౌరవ మంత్రి గారికి, ఈ రాష్ట్రంలో గౌరవ సభ్యులు కూడా దాన్ని ప్రస్తావించిన అధ్యక్ష, కొత్తగా అనేక తండాలు గ్రామ పంచాయతీలు అయినాయి. అయితే గతంలో గ్రామ పంచాయతీ కాకముందు కూడా ఒక రెవెన్యూ గ్రామంలో మాత్రమే డీలర్స్ ఉండేవాళ్ళు. ఇన్ని రేషన్ కార్డులు అని ఒక క్రైటీరియా ఉంది అధ్యక్ష, దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. మనం ₹1 బియ్యం ఇస్తాము, 2-3 ఉంటే 10-12 రూపాయలకు వచ్చే బియ్యాన్ని తీసుకెళ్ళడానికి 50-100 రూపాయలు ఆటో ఛార్జీలు పే చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ప్రత్యేకంగా ఈ గిరిజన తండాలు, కోయాగూడాలు, చెంచుపెంటలు ఎక్కడెక్కడో దూరంగా ఉంటాయి. దానికోసం వాళ్ళు మళ్ళీ ఊళ్ళలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి పాలన అందుబాటులోకి వచ్చినా వాళ్ళకి ఇచ్చే ఈ బియ్యం అవి అందుబాటులోకి రాకపోవడం కరెక్ట్ కాదు అధ్యక్ష. వెంటనే దీనికోసం ప్రత్యేకంగా ఈ తండాల్లో రేషన్ డీలర్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మనవి అధ్యక్ష. నర్సిరెడ్డి గారు. చాలా సంతోషంగా ఉంది కౌన్సిల్ సమావేశం చూస్తుంటే. గ్రూప్ బిలో 6 మంత్రులు ఉంటే 6 మంత్రులు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. అది చాలా సంతోషకరమైన అంశం. ఎందుకంటే 5 సంవత్సరాల 9 నెలలు అవుతుంది నేను మెంబర్గా ఇక్కడికి వచ్చి. ఆ అంశాన్ని చెప్పడం తప్పు కాదనుకుంటున్నాను. అన్న డబ్బేం లేదు. రేషన్ కార్డులలో 2,81,00,000 మందికి ఇప్పటికి ఇస్తుందని చెప్పారు మంత్రి గారు. ఇంకా 40 లక్షల మందికి ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. అప్పుడు 3,20,00,000 మందికి అవుతుంది. అంటే తెలంగాణ జనాభా 4 కోట్ల వరకు ఉండొచ్చు అనేది నా అంచనా. అంటే 80% మందికి ఇంకా మనం రేషన్ బియ్యం ఇస్తున్నాము. అంటే 80% మంది తెలంగాణ రాష్ట్రంలో బీదరికంలో ఉన్నారా? ఇంకా రాష్ట్రం 80% బీదరికంలోనే ఉంటే ఇంకెన్నడూ మనం ముందుకెళ్తామనేది నా ప్రశ్న. అంటే నేను వాస్తవంగా రేషన్ కార్డులు ఎలా ఇవ్వాలనే దానికి సజెషన్ కూడా ఇచ్చాను. నా సజెషన్ పంపించాను, అందులో నా అభిప్రాయాలు రాశాను. దీన్ని ఏదో రివైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 80% మందికి బీదరికంలో ఉంటే తెలంగాణ ఎక్కడున్నాం మనం? కాబట్టి దీని మీద కూడా స్పష్టత ఇవ్వాలని చెప్పి తమ ద్వారా కోరుతున్నా. గౌరవ మంత్రి గారు, నేను కూడా మీ సజెషన్ అడిగినప్పుడు పంపించాను. అసలు జాతీయ స్థాయిలో బిలో పవర్టీ లైన్ సంఖ్య ఎంత? 27% అని నేను విన్నాను. 27%. మనం ప్రభుత్వాలు చెప్పేటువంటి లెక్కల ప్రకారమే మనది తలసరి ఆదాయం 3,70,000 ఎంతో చూపెట్టారు నిన్న స్పెషల్ సిఎస్ గారు. మరి ఇక పేదరికం ఎక్కడ ఉన్నది? మరి ఇన్ని రేషన్ కార్డులు, ఇంత బియ్యం ఎక్కడ పోతున్నాయి? కాకినాడ పోర్టుకు పోతున్నాయని రోజు వింటున్నాం. కాబట్టి మీరు ఇచ్చేటప్పుడు సమగ్రంగా చూడండి, చూసి రియల్ బెనిఫిషరీస్కి వచ్చేటట్టు చూడండి. కాబట్టి దాని మీద జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పేదరికం బిలో పవర్టీ లైన్ చూడండి, రాష్ట్ర స్థాయిలో ఉన్నది చూడండి, రియల్గా ఎవరికి అవసరం ఉందో చూడండి. కాబట్టి అవన్నీ చూసి కనుక మీరు ఇచ్చినట్టయితే న్యాయం జరుగుద్ది అనేది నాకున్నటువంటి అభిప్రాయం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ సమాధానం చెప్పండి.
ఇప్పుడు కౌన్సిల్ తీర్మానం చేసి రేషన్ కార్డ్ తగ్గియమంటే మాకేం అభ్యంతరం లేదు. మేము తగ్గియమని చెప్పట్లేదు, ఇక్కడ తగ్గియమని చెప్పట్లేదు. నేను చెప్పే సారాంశం అదే ఉంది కదా. ఆహా, మనం చెప్పే లెక్కలకు మనకే పొంతన ఉండట్లేదు, ప్రజలకు కూడా చెప్పాలి కదా. చైర్మన్ గారు, ఇప్పుడు ఒకటేమో మీరు పెద్దలు జీవన్ రెడ్డి గారు, గౌరవ సత్యవతి రాజు గారు మీరు సజెషన్ ఇచ్చినట్టుగా ప్రతి తండాకి కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీకి ఇప్పుడు లేకుంటే తప్పనిసరిగా కొత్త రేషన్ షాపు మంజూరు చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నా. అదేవిధంగా మరి మీరు చెప్పినట్టుగా జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎలిజిబిలిటీ క్రైటీరియా పరిశీలిస్తాం. వాస్తవం మేము ప్రస్తుతం ఉన్న ఎలిజిబిలిటీ క్రైటీరియాతో ముందుకు పోతాం తప్పితే మరొకటి లేదు. అదేవిధంగా నిజంగా కూడా సభ్యులు ఎక్కడన్నా మీకు నివాస స్థలం నుంచి రేషన్ షాప్ దూరంగా ఉంది, అడిషనల్ రేషన్ షాపు మంజూరు చేయాలని మీకు అనిపిస్తే మీరు నాకు రాయండి, తప్పనిసరిగా కొత్త రేషన్ షాప్స్ శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు గౌరవ చైర్మన్ గారు మీరు చెప్పినట్టుగా వాస్తవంగా ఈ రోజున్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున పీడిఎస్ రైస్ డైవర్షన్కి గురవుతున్న మాట ఇది వాస్తవం. అది ఎందుకు జరుగుతుంది? బేసికలీ ఇప్పుడు జరుగుతున్న సిస్టంలో చాలా ఏండ్ల నుంచి రేషన్లో ఇవ్వబడుతున్న కోర్స్ గ్రెయిన్స్ కానీ ఈ దొడ్డు బియ్యం కానీ ఎక్కువ జనాభా తినడం లేదు. వాళ్ళు దానికి ఆల్ టైప్స్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్న విషయాన్ని మన ప్రభుత్వం గుర్తించి మరి అందుకోసమే ఈ రేషన్లో కూడా ఫైన్ రైస్ ఇవ్వాలనే ఒక పెద్ద నిర్ణయం, విప్లవాత్మక నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంది. అది అతి త్వరలో అమలు చేయబోతున్నామని చెప్పి మనం చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4178 కల్వకుంట్ల కవిత గారు. I put the question, sir. ఆనరబుల్ మినిస్టర్ అగ్రికల్చర్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం